ఒక అమ్మాయి అమెరికాలో సెటిల్ అవ్వాలని తను ఎంతో ఇష్టంగా కలలు కంటూ ఉండేది. ఏ పని చేసినా అమెరికాలో ఉన్నట్టుగా, ఆ న్యూయార్క్ నగరంలో నడుస్తున్నట్టుగా రకరకాల కలలు కనేది. ఆ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. మనం ఏదన్నా బలంగా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందా? ఎస్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ప్రతిదీ కూడా స్పందిస్తుంది, ఎనర్జీతో కూడుకుంది అని చెప్పాం. ఈ విశ్వలోకాలు, ప్రపంచమంతా, ఈ భూమి, గ్రహాలు అన్నీ కూడా ఎనర్జీతోనే కూడుకున్నాయి. చూడండి, భూమి గుండ్రంగా ఉంటుంది, అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది. ఒకచోటే స్థిరంగా భూమి అలా ఉండిపోలేదు. సైన్స్ ప్రకారం, ఖగోళ శాస్త్రం ప్రకారం భూమి రౌండ్గా ఉంది. దాన్నే సైంటిస్టులు టెలిస్కోప్తో ఆ చంద్రమండలాన్ని ఎలా కెమెరాతో తీశారో, భూమిని కూడా చంద్రమండలం నుంచి పైనుంచి తీశారు. అది రౌండ్గా ఉంది. అది ఒక చోట స్థిరంగా లేదు, కదులుతూనే ఉంటుంది ఎప్పటికీ కూడా. సూర్యుని చుట్టూ తిరుగుతూ, తన చుట్టూ తాను తిరుగుతూ అట్లా కదిలే స్వభావాన్ని కలిగి ఉన్నాయి ప్రతి గ్రహం కూడా. అంటే ఏంటి? ప్రతిదీ స్పందిస్తుంది సైన్స్ ప్రకారం. మనం కోరుకుంటే అది కూడా ఈ విశ్వలోకాల్లోకి వెళ్ళి, ఈ శూన్యంలోకి వెళ్ళి అది కూడా స్పందిస్తుంది. కోరిక లేకుండా ఏది జరగదు. ఇక్కడ ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయి? నా లైఫ్ ఇలా విలేజ్ స్థాయిలో ఉండకూడదు, పెద్ద పెద్ద నగరాల్లో తను అనుకున్న ఆ డ్రీమ్స్తో ఎలా కోరుకోవాలో ఆ విధమైనటువంటి ఇష్టాన్ని ప్రదర్శించినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా తన కోరికను తెలియచేసి దానికి సులభంగా ఎలా అఫర్మేషన్ చేసుకోవాలి, తను ఏ విధంగా మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఎలాంటి ఆలోచనలతో నిండిపోవాలి, దానికి సీక్రెట్స్ ఏంటి, ఏ విధమైనటువంటి అఫర్మేషన్ చేసుకుంటే, విజువలైజేషన్ చేసుకుంటే, మెడిటేషన్ చేసుకుంటే తన థాట్స్ని, తన ప్రతి కదలికని ఏ విధంగా ఎట్లా అమలు చేయాలి, ఆ విధమైనటువంటి కోరికకు బలంగా తాను ప్రాణం పెట్టింది. అంటే ఎవరైనా సాధించవచ్చు. మీలోనే గొప్ప నిధి ఉంది. ఆ నిధే స్వర్గంలోని నిధులన్నీ తీసుకొస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏదుందో దానికి తెలియదంటూ లేదు. మనం ఆ శక్తిని నమ్మినప్పుడు మనలోనే దైవాత్మ ఉంది, అది వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉందని చెప్తుంది. అయితే చాలామంది అది ఎలా నమ్మాలి అని సందేహిస్తూ ఉంటారు. కొందరు తన నీడనే తను నమ్మరు. ఇలా నమ్మకం లేని వాళ్ళకి చెప్తే అది ఉపయోగం ఉండదు. నమ్మకం అనేది బలమైన, ఒక గాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్న వ్యక్తికి ఏది చెప్తే అది నిజమవుతుంది. పాత రోజుల్లో టాబ్లెట్ వేయకుండా నోరు తెరవమని చెప్పి వేసినట్టుగా మింగమన్నట్టుగా వాటర్ పోసి తగ్గిపోతుంది, వెళ్ళిపో అనేవాళ్ళు. అంటే నమ్మకం ఏదైనా చేస్తుంది. ఇక్కడ అది పనిచేసింది, ప్లాసిబో పద్ధతి అంటారు. ఇక్కడ చిన్నపిల్లలు భయపడుతుంటే ఏం లేదు నాన్న చూడు కావాలంటే అంటే లేదు అని పడుకుంటారు వాళ్ళు. అంటే చూడండి అక్కడ నమ్మకం ఎలా పనిచేస్తుందో. దాన్ని చూపించమంటే ఎలా చూపిస్తారు? అది ఎలా జరుగుతుందో నాకు చూపించండి అంటే గాలి వీస్తుంది, ఇలా ఉంటుందని కనిపిస్తుందా? ఆ మొహానికి, హెయిర్కి ఇట్లా కదిలినప్పుడు, ఆ బట్టలు ఎగురుతున్నప్పుడు కనిపిస్తుంది. అట్లాగే ప్రేమ చూపించమంటే అది బయటకు చూపించడం కుదరదు, ఆ వ్యక్తం చేయాలి, మాట్లాడాలి. ఆ మాటల ద్వారా, చేష్టల ద్వారా తెలుస్తుంది. అలాగే కోపం చూపించమంటే చూపిస్తారు, గట్టిగా అరవటం, కేకలు వేయటం. ఇట్లా కోరిక, ఆ లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్ అనుగ్రహం ఎలా చూపించాలంటే దానికి అనుభూతులు ఉంటాయి, విజువలైజేషన్ ఉంటాయి, నమ్మకం అనే బలమైనటువంటి ఆయుధం ఉంటుంది. అదే సబ్కాన్షియస్ మైండ్, అదే మన సోల్ అంటాం. అది చరిత్ర సృష్టిస్తుంది. ఒక మనిషిని పాతాళానికి తొక్కేయాలన్నా, హై లెవెల్ స్థాయిలో ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యక్తిగా మార్చాలన్నా ఆ శక్తికి సాధ్యమవుతుంది. ఈ వ్యక్తి కోరుకున్న దాన్ని బట్టి సాధ్యమవుతుంది. నేను పాతాళంలోకి వెళ్ళిపోవాలంటే అలాగే జరుగుతుంది, కింద స్థాయిలోకి.
ఆ విధమైన భయాన్ని వ్యక్తం చేస్తూ నాకేమీ రాదు, నా వల్ల కాదు అని అన్న వ్యక్తులకి అలా జరుగుతుంది. నా వల్ల ఏదైనా సాధ్యమే, ఈ దివ్యమైన భూమి మీద చరిత్ర సృష్టించడానికి ఇక్కడ నేను పుట్టాను, నాకు అన్నీ వచ్చు అని ఏ వ్యక్తి అయితే దృఢమైన విశ్వాసంతో, గాఢమైన నమ్మకంతో ఉంటారో, బలమైనటువంటి విశ్వాసం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పిరికితనం ఏ పని చేయనివ్వదు, అది మరణానికి కారణమవుతుంది. ఒక కాలు లేని వ్యక్తి ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది, అమ్మాయిలే మన దేశాన్ని పరిపాలించారు. ఒక రాణి రుద్రమదేవి, ఒక ఎలిజబెత్ రాణి, ఇంకా అనేక మంది మహిళలు. చాలామంది ప్రపంచాన్ని చూడరు, ఆ విలేజ్లోనూ ఎక్కడో ఆ నగరంలోనూ ఆ ఇంటికే పరిమితం అయిపోయి ప్రపంచం ఇదే అనుకుని ఎదుగుతున్న ప్రపంచాన్ని కళ్ళతో చూడలేరు. ఎందుకంటే నాకు అంత శక్తి లేదండి, ఆలోచనలు రావట్లేదు అంటారు. మరి ఏ వ్యక్తి భుజం తట్టి నడిపిస్తారు? నీలో ఆ బలమైన కాంక్ష ఉంటేనే భవిష్యత్తు అనేది సాధ్యమవుతుంది. ఒక బుక్ బాగా చదవగలిగినప్పుడు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చదవగలిగే జ్ఞానం అంటే నీలో పవర్ ఉంది. ఒక్కొక్కరు ఒక బుక్ని చదివితే అందులో ఒక స్టోరీలా గుర్తుపెట్టుకుంటారు. మరి అది ఎలా గుర్తుంటుంది? నీలోని అంతులేని శక్తి వల్లే సాధ్యమవుతుంది. శరీరానికి ఏమైనా గుర్తుంటుందా? ఈ కోట్ల ట్రిలియన్ కణాలన్నీ కూడా మనం ఏం చెప్తే అది చేయటమే వాటి పని, వాటికంటూ వేరే వ్యాపకం ఉండదు. ఇక్కడ ఆ అమ్మాయి ఏం చేస్తుంది? తన కలలు ఒక వ్యక్తి ఏ విధంగా కోరుకుంటాడో ఆ విధంగా అవుతాడని, యద్భావం తద్భావతి అని గ్రంథాల్లో రాయబడింది. ఆస్క్, బిలీవ్, రిసీవ్ అంటే అడుగు, నమ్ము, పొందు అని చెప్పి. ఇక్కడ అదే సూత్రాన్ని ఆమె అమలు చేసింది లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా. మనం చెప్పిన పద్ధతులన్నీ పాటించింది, తన యొక్క శక్తినంతా ఉపయోగించింది. ఆ విలేజ్ స్థాయి నుంచి ఆ విధమైనటువంటి ప్రపంచం గర్వించదగ్గ న్యూయార్క్ సిటీ, అమెరికాలో అత్యంత ధనవంతులు ఉన్నటువంటి ఆ న్యూయార్క్ సిటీలో ప్రపంచాన్ని శాసించే ధనవంతులు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా దర్పాన్ని ప్రదర్శించరు. ఎదిగిన వాడు ఒదిగి ఉండాలన్నట్టుగా చాలా పీస్ఫుల్గా, సైలెంట్గా తన పని తాను చేసుకెళ్ళిపోతారు, ఎవరికి కనిపించరు. అదే పనిగా మీడియా కనిపించడం లేదా ప్రతి విషయాన్ని బయటకు వచ్చి మాట్లాడటం చేయరు. సైలెంట్గా ఆ ధనవంతులు లక్షల కోట్ల డాలర్లు సంపాదిస్తూ, దానం చేస్తూ, సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరికి కూడా దర్పంగా కనిపించకుండా అత్యంత అద్భుతమైన జీవితాన్ని జీవిస్తుంటారు. ప్రపంచానికి కనిపెట్టరు. ఎప్పుడు ఆ కంపెనీ లాభాలు ప్రకటించేటప్పుడు, ఒక కొత్త బిజినెస్ పెట్టేటప్పుడు మాత్రమే, ఇంట్రడ్యూస్ చేయడానికి, లాభాలు ప్రకటించడానికి మాత్రమే ఆ న్యూస్ని ఉపయోగించుకుంటారు. అదర్వైజ్ దేని విమర్శలకు కానీ, ప్రపంచం తాలూకు ఏ వ్యక్తి యొక్క నెగిటివ్ విషయాలు కానీ, వివాదాలకు కానీ వాళ్ళు అవకాశం ఇవ్వరు. అంత సైలెంట్గా ఉంటారు. అందుకే మరిన్ని లక్షల కోట్ల డాలర్లు సంపాదిస్తూనే ఉంటారు. అది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. మన సబ్కాన్షియస్ మైండ్, మనలోని అంతులేని శక్తి, మనం ఏది ఇస్తే అది ఇస్తుంది. ఇక్కడ మనలోని శక్తి ద్వారా ఆ నిధి నిలయం అంటాం దాన్నే కూడా. ఆ అంతులేని సంపదలు మనలోనే ఉన్నాయి. కోరికలు కోరుకుంటే సాధ్యమవుతాయి. అమెరికా వెళ్ళాలనే ఆ ప్రక్రియ తనలో ఆ నమ్మకాన్ని నింపినప్పుడు, ఆ రహస్యాలు చెప్పినప్పుడు ప్రతి దాన్ని చాలా శ్రద్ధగా విని ప్రాణం పెట్టింది. తన ఫోకస్ అంతా దేని మీద లేదు. ఇంకా మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, ఒకటి కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. మా అమ్మ నాన్న కావాలి, తమ్ముడు కావాలి, అక్క కావాలి, వీళ్ళందరూ కావాలంటే జీవితం మారదు. అక్కడ న్యూయార్క్ నగరాన్ని నిర్మించలేం పల్లెటూరులో. ఆ అమ్మాయికి తెలుసు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. సెంటిమెంట్స్ పెట్టుకుంటే మనిషి ఎదగలేడు. చూడండి, మనం ఉన్న చోటకే ఆ అభివృద్ధి చెందిన నగరం రాదు. ఆ అవకాశాలు కంపెనీలు ఉన్న పల్లెటూరికి రావు. మనం వెళ్ళాలంటే ఆ జిజ్ఞాస, ఆ బలమైన కాంక్ష, పట్టుదల, సీరియస్నెస్ ఉండాలి. నా జీవితం మారాలి, ఇలా కాదు, అత్యంత సుందరంగా ఉన్నట్లుగా, అత్యంత గొప్ప వ్యక్తిగా ఎదిగినట్టుగా ఆ లక్షల కోట్ల డాలర్లు వాళ్ళు సంపాదిస్తున్నారంటే రాత్రికి రాత్రే కుదరలేదు. వాళ్ళు ఎన్నో ఆలోచనలు చేసి, ఒక రూపకల్పన చేసి, ఒక మేనిఫెస్టేషన్ చేసుకుని, కంపెనీ సృష్టించి, లా ఆఫ్ అట్రాక్షన్ 100 ఏళ్ల క్రితమే అక్కడ వాళ్ళు అమలు చేసుకుని అభివృద్ధి చెందారు. 83 రూపాయలు 90 రూపాయలు మనం ఇవ్వాల్సి వస్తుంది ఒక డాలర్కి. అంటే ఎన్ని స్థాయిలో అభివృద్ధిలో ఉన్నారు? ఎందుకు జాబుల కోసం వెళ్ళాల్సి వస్తుంది?
కాబట్టి ఆ డాలర్కి ప్రపంచవ్యాప్తంగా విలువ ఉంది కాబట్టి అది అందరూ తీసుకుంటున్నారు. ప్రతి దేశం నాకు డాలర్ కావాలి, యూఎస్ డాలర్ అని అడుగుద్ది, రూపాయి కావాలని అడగట్లేదు. అంటే మన మైండ్ సెట్ మారాలి. మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, ఆలోచనని క్రియేట్ చేయాలి, ఆ అభివృద్ధి పదంలో దూసుకుపోవాలి. మన భారతదేశం కూడా చాలా పేరు ఇప్పుడు సంపాదించింది. మన లీడర్స్ అందరూ కూడా కొత్తగా ఆలోచిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలతో ప్రతి ఒక్కరూ, ప్రతి లీడర్ కూడా ఇప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. పాత రోజులకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అలా అభినందనలు తెలపాలి. ఏ వ్యక్తిని మనం విమర్శించకూడదు. టెక్నాలజీని ఉపయోగించుకొని మంచి కోసం ఉపయోగించుకోవాలి. కొంతమంది చెడ్డ కోసం ఉపయోగించుకుంటారు, కానీ టెక్నాలజీ తప్పు కాదు, అది డబ్బు తప్పు కాదు చెడిపోవటానికి. డబ్బు ఎవరిని చెడగొట్టదు, ఆస్తులు కూడా ఎవరిని చెడగొట్టవు. మనిషి మైండ్ మారిపోతుంది, స్థిరంగా ఉండదు. దుర్బుద్ధితో ఉన్న వ్యక్తి దుర్బుద్ధి పనులే చేస్తాడు. మంచి వ్యక్తి మంచి కోసం ఉపయోగిస్తారు. ఒక వ్యక్తిని నాశనం చేయడానికి ఆలోచిస్తే మరొక వ్యక్తి ఆ వ్యక్తిని ప్రేమతో అభినందించడానికి, సహాయం చేయడానికి, మంచి చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ మనం చేయాల్సింది, మన జీవితం మారాలి అంటే ఆమె ఏం చేసింది, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా మనం చెప్పిన ప్రతి పాయింట్ పట్టుకుంది. అంటే తనకి వెళ్ళాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు ఆ రిలేషన్స్ అన్నీ కూడా వదిలిపెట్టుకుని తన జీవితం మారాలి, ఇలా ఉండిపోకూడదు అనుకున్నప్పుడు తన కాంక్షను ఆ విధంగా బలంగా పెట్టి సబ్కాన్షియస్ మైండ్కి అందించింది. మనం చెప్పినట్టుగా ఆ విజువలైజేషన్స్, ఆ మేనిఫెస్టేషన్స్, ఆ రాసుకోవటాల దగ్గర నుంచి తను ఏ విధమైనటువంటి థాట్స్ని రిలీజ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఆ నగరంలో ఉంటున్నట్టుగా, షాపింగ్ చేస్తున్నట్టుగా, ఆ నగర వీధుల్లో నడుస్తున్నట్టుగా ఫ్రెండ్స్తో, ఆ కంపెనీలో ఏదైతే కోరుకుందో ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టుగా ఎన్నో రకాలుగా మనం ఆ విధమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. కొద్ది నెలల్లో తనకి అది జరిగింది. తన ఆనందానికి అవధులు లేవు. ఏదైనా సాధ్యమే. ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడైనా ఉండొచ్చు. మనం కోరుకున్న ప్లేస్లో కోరుకున్న విధంగా వెళ్ళాలంటే సాధ్యమే. అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధం టైంలో రష్యాలోని సోవియట్ జైల్లో ప్రపంచంలోనే అత్యంత కరుడుగట్టినటువంటి నేరస్తులు పెడతారు ఆ జైల్లో. అలాంటి జైల్లో ఒక వ్యక్తిని ఆ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎవరిని పడితే వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేసేవాడు. చెడ్డవాడు మంచివాడు అని ఏమీ లేదు, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేవాడు. అట్లాంటి ఒక మంచి వ్యక్తి, ఏ తప్పు చేయని వ్యక్తిని కూడా తీసుకెళ్లి ఆ జైల్లో పెట్టేశారు. అది చాలా కఠినమైన జైలు అనమాట. 100 అడుగుల పైన హైట్ ఉంటాయి గోడలు. అందులోంచి తప్పించుకురావడం అంటే అసాధ్యం అనమాట. అతనికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు, ముందే నేర్చుకుని ఉన్నాడు. అనుకోకుండా ఆ యుద్ధ సమయంలో ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి లీడర్స్ని వాళ్ళని వెళ్ళి లోపల వేశారు. తనను కూడా వేసినప్పుడు తను ఎక్కడా భయపడలేదు. తనకి ఎలా బయటపడాలో తెలుసు కాబట్టి తను ఆ విధంగా అక్కడి నుంచి ఎలా బయటపడాలో సబ్కాన్షియస్ మైండ్తో ప్రతి రాత్రి మాట్లాడటం మొదలుపెట్టాడు. తను అమెరికాలో న్యూయార్క్ నగరంలో తను కోరుకున్న తన గర్ల్ ఫ్రెండ్తో ఆ సిటీలో ప్రయాణిస్తున్నట్టుగా, ఆ హోటల్స్కి వెళ్ళినట్టుగా, షాపింగ్ చేస్తున్నట్టుగా చాలా చక్కగా, ఎలాంటి భయాన్ని ఆ గోడల మధ్య అంత డేంజరస్ జైల్లో కూడా భయపడకుండా చాలా అందంగా చక్కగా తన ఆ ఆలోచనలను, రూపురేఖల్ని రూపుదిద్దడం మొదలుపెట్టాడు. ఇష్టంగా అక్కడ ఉండనట్టుగా, ప్రయాణం చేస్తున్నట్టుగా, అక్కడికి చేరుకున్నట్టుగా, ఆ నగర వీధులు తనకు ముందే తెలుసు అన్నట్టుగా, ఆ వెలుగుల్లో, ఆ అందమైన సిటీస్లో ప్రయాణిస్తూ తను కోరుకున్న స్త్రీతో చాలా సంతోషంగా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ, రెస్టారెంట్కి వెళ్తూ, షాపింగ్కి వెళ్తూ, సినిమాకి వెళ్తూ, ఆ వీధుల్లో అన్నీ గుర్తున్నట్టుగా, తనకు ఆ కార్లో అన్ని స్ట్రీట్స్లో తిరుగుతున్నట్టుగా చాలా చక్కగా ఆ అనుభూతులను రిలీజ్ చేశాడు. ఆ బిల్డింగ్స్, ఆ న్యూయార్క్ సిటీలో ఆ రోడ్స్, ప్రతి దాన్ని క్షుణ్ణంగా రూపకల్పన చేశాడు. ఆ ఇమేజెస్ అన్నీ కూడా మైండ్లో స్థిరంగా నాటాడు. ఆ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేసింది, అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయిన గొప్ప శక్తి ఆ జైలు అధికారుల్ని తన యొక్క అటెండెన్స్లో లేకుండా చేసింది. ప్రతిరోజు అందరూ వరుసనే పిలుస్తారు, ఒక్కొక్క పేరు ఖైదీని, ఆ జైల్లో పెట్టిన వాళ్ళు. ఇతని నెంబర్ 15. 14 వరకు పిలిచినటువంటి జైలు అధికారి ఆ 15 నెంబర్ పిలిచే సమయానికి ఆ గొప్ప శక్తి ఏం చేసేది, అతన్ని ఎవరినో పిలిచినట్టుగా, వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్టుగా పిలిచి ఆ నెంబర్ మర్చిపోయేలాగా అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి అతను వెంటనే ఏమనేవాడు, 16 అనేవాడు. 15 నెంబర్ని, అసలు ఇతని నెంబర్ 15, అది పిలిచేవాడే కాదు. 14 వరకు పిలవగానే ఎవరో పిలిచేవాడు. అతను వెనక్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇతను ఉన్నాడనే సంగతే గుర్తు లేకుండా, రికార్డ్స్లోనే లేకుండా 16 అని పిలిచేవాడు.
15 లేదు అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది, గుర్తే లేదు. ఆ విధంగా ఒక మిరాకిల్ జరిగి అతను జైలు నుంచి ఆ సబ్కాన్షియస్ మైండ్, బహున్నతమైన శక్తి, ఆ అధికారులకి ఇతను ఉన్నాడనే సంగతే తెలియనికుండా జైలు నుంచి బయటపడేసింది. అతను ఒక నైట్ అంతా నడుచుకుంటూ వెళ్ళి ఒక సిటీకి చేరుకుని అక్కడ హోటల్లో అనుకోకుండా అమెరికా దంపతులు పరిచయం అవుతారు. ఆ రష్యా దాటిన తర్వాత పోలాండ్లోకి వెళ్ళిన తర్వాత ఆ స్టార్స్ హోటల్లో అమెరికన్ దంపతులు పరిచయం అవుతారు. వాళ్ళే పరిచయం చేసుకుంటారు అనుకోకుండా. చూడండి, మిరాకిల్ సబ్కాన్షియస్ మైండ్ గొప్ప శక్తి ఏం చేస్తుందో పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని అమెరికాకి మా ఇంటికి వస్తారా మీరు అతిథిగా అని అడిగారు వాళ్ళు. మరి ఇది ఎలా సాధ్యం? తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళాక తను కోరుకున్న స్త్రీతో కలిసి అక్కడ అనుకోకుండా కలవటం, ఇదంతా ఒక మిరాకిల్ అనమాట. తన జైల్లో ఏదైతే అనుకున్నాడో అదే పరిస్థితుల్లో తను కోరుకున్న అమ్మాయితో ఆ న్యూయార్క్ సిటీలో తను రియల్గా ఆ సిటీలో నడుస్తూ తనతో వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నగరం అంతా వాళ్ళ కారులో తిప్పుతున్నప్పుడు సేమ్ ఫీలింగ్స్ జైల్లో ఉన్నప్పుడు తను ఏదైతే ఆ మస్తిష్కంలో చూశాడో, తన మనసులో చూశాడో అవే జరిగింది. తను ఆశ్చర్యపోయాడు. చూడండి, అర్థం చేసుకోండి.